దసరాతోనే కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుతామని తెలంగాణను కేసీఆర్ పాలన నుంచి విముక్తి చేయడం కోసమే తన పోరాటమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా పోరాటం ఆపనని, ప్రజలు మునుగోడు కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందన్నారు రాజగోపాల్ రెడ్డి. దసరాతోనే కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుతామని, తెలంగాణను కేసీఆర్ పాలన నుంచి విముక్తి చేయడం కోసమే తన పోరాటమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా పోరాటం ఆపనని, ప్రజలు మునుగోడు కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందన్నారు రాజగోపాల్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. మొత్తానికి తెలంగాణ బీజేపీకి శాఖని చెప్పుకోలేదు. సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2018లో కూడా జరిగిన ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించి ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిపై స్వల్ప ఓట్లతో కూడా ఓటమి పాలయ్యారు. తాజాగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా కేసీఆర్ ని గద్దెదింపడమే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఓడించి పార్టీ వైపే ఉంటానని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ కి కాంగ్రెసే పోటీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వసిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి కూడా సిద్ధమయ్యారు. అందుకే నిన్న వెలువడిన మొదటి బీజేపీ జాబితాలో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు లేదు. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. గత కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడుతూ దసరాతోనే కేసీఆర్ పాలన కూడా స్వస్తి పలుకుతబోతుంది. ఇక మూడోసారి మాత్రం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రాడు. కేసీఆర్ పాలన నుంచి ఒక ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మాత్రం విముక్తి కలుగుతుందనేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మునుగోడు ప్రజల కార్యకర్తల ఆలోచనల మేరకే తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందనేసి కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తిరిగి రాని సందర్భంలో మాత్రం ఖచ్చితంగా పార్టీని వీడను, ఖచ్చితంగా బీజేపీలోనే ఉంటా అనే మాటలు మాట్లాడతారు. కానీ మాత్రం మునుగోడు కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా ప్రజలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటా అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నట్లే మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇటు మునుగోడు నియోజకవర్గం లేదంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల మీద మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డికి మధ్య కొంచెం టికెట్ల విషయంలో కొత్తల విషయం, టికెట్ ఎక్కడ పోటీ చేయాలనే విషయంలో మాత్రం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం అడుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మునుగోడుకు సంబంధించి గతంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా పున్నా కైలాస్ నేత, ఓయూ విద్యార్థి నేత, అదేవిధంగా చలమల్ల కృష్ణారెడ్డి అని కూడా స్థానిక నేత, అతను కూడా ఖచ్చితంగా ఈసారి నాకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే ముగ్గురు ఉన్న నేపథ్యంలో మాజీ కాంగ్రెస్ నేత అయినటువంటి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వస్తే, రాజగోపాల్ రెడ్డికి టికెట్ వస్తే ఆ నేతల పరిస్థితి ఏందనేది కూడా స్థానికంగా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మాత్రం తిరిగి రేపు మాత్రం కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.